అందరూ బాగున్నారా? నేను మిస్సేవి ఆయన ప్రియ ఛానల్కి స్వాగతం. మీ అందరికి నమస్కారం. అయితే మనం ఎవరికైనా మంచివారమే అవ్వాలి అని ప్రయాసపడడం హృదయ అవుతుంది. ఎందుకంటే చాలామంది చెప్తుంటే నేను విన్నాను. ఏమని విన్నానంటే, మనం ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది అని చెప్తారు పెద్దలు ప్రజ్ఞలు. నేనేమంటానంటే, మనం ఏది ఇస్తే అది రాదు. మనం డబ్బులు ఇస్తే డబ్బులు వస్తాయి అనుకుంటారేమో. మనం డబ్బులు ఇచ్చిన కాడ కూడా మనకు తిట్టులే వస్తాయి. వాళ్ళు మనల్ని కోపమే చేస్తారు. మనం ప్రేమనిచ్చినా మనకి తిరిగి ప్రేమ దొరకదు. వాళ్ళు మన మీద కోపమే చూపిస్తూ ఉంటారు. నిజంగా అయినా కూడా అలాంటి పరిస్థితిని ఈశ్వరుడు నారాయణుడు మనకి ఎందుకు ఇస్తాడో మీకు చెప్పనా? ఎందుకంటే వారు మీకు డబ్బులు ఇస్తే కానీ, మీరు ప్రేమనిస్తే కానీ మీరు మనుషులు నమ్ముకుని బతుకుతారు అని మనకి చుట్టుపక్కల ఇలాంటి వారిని తయారు చేసి పెడతాడు నారాయణుడు. అప్పుడు డబ్బులు ఇచ్చిన వారు డబ్బులు ఇవ్వకపోతే మనం ఏ రకంగా అడిగినా రానప్పుడు ఏం చేస్తాం? ఆయన దగ్గర కూర్చుని ఏడుస్తాం. ఖచ్చితంగా ఏడుస్తాం. ఎందుకంటే నా వల్ల కావట్లేదు స్వామి, నువ్వే ఇప్పించు. తండ్రి నీళ్ళకి ప్రేమనే ఇస్తున్నాను, వాడు తిరిగి నాకు ప్రేమనివ్వకపోగా నా పైన కోపం చూపిస్తున్నాడు. సున్నితమైన మనసుతో ఆలోచించి చూడండి, నేను చెప్పింది నిజమా అబద్ధమా అని. నేను ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నాను. నేను ఎవరికి డబ్బులు ఇచ్చినా తిట్టులే తిన్నాను, లేదా నేను ఎవరికి ప్రేమనిచ్చినా తత్ఫలితంగా దూషించేరు, నన్ను మాటలే పడ్డాను. నేను ప్రేమ ఇచ్చిన కాడ నాకు ప్రేమ దొరకలేదు. నాకు ప్రేమనిచ్చి ఇంకా ఎన్నో ఇచ్చిన నా చెల్లిని మాత్రం ఈశ్వరుడు నా దగ్గర ఉంచలేదు. ఎందరో మందిరు ఉన్నారు. నాకు ఏమనిపిస్తుంది చెప్పనా? నేను ఏమిచ్చినా అది నాకు తిరిగి రాదు. మీకేమనిపిస్తూ ఉంటుంది? నేను చెప్పింది నిజమనిపిస్తుందా? అనిపిస్తే కనుక హర్ప్రీచ్ లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.